ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. ప్రభువైన యేసు చెప్పుచున్న మాట ఇది. కొంచెములో నమ్మకము కలిగిన వారిని ఆయన అనేకమైన బాధ్యతలను వారికిచ్చి వారిని ఆశీర్వదించారు. నమ్మకత్వము చాలా అవసరమైనటువంటిది. దేవుడు మనుషుల దగ్గర, తనను వెంబడించు వారి దగ్గర ఆయన ఎదురు చూసేది ఏమిటంటే నమ్మకత్వం. దేవునికి మనము నమ్మకమైన వారమై ఉండి ఆయన మనకు అప్పగించిన బాధ్యతను మనము సక్రమంగా నెరవేర్చు వారమై ఉండాలి. దేవుని మనస్సును ఎరిగి ఆయన మనకు ఏదైతే చెబుతాడో దానిని మనము సరిగ్గా పాటించి చేసినప్పుడు మన జీవితంలో మనం అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం. నమ్మకము లేనివాడు అలాంటి ఆశీర్వాదములను పొందుకోలేడు. కనుక దేవుని యొక్క నమ్మకత్వమునకు మనం పాత్రులుగా ఉండాలంటే ప్రభు మనకిచ్చినటువంటి దానిని మనము నమ్మకముగా ఆ బాధ్యతను నెరవేర్చు వారమై ఉండాలి. ఈ భాగములో ఒక యజమానుడు దూర ప్రాంతమునకు వెళుతూ తన పనివారికి తలాంతులను పంచి ఇచ్చినాడు. ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1. ఎందుకు ఆయన ఇలా వారికి పంచి ఇచ్చినాడని ఒకవేళ మీరు అనుకోవచ్చు. వ్యత్యాసం కనపడుతున్నదే, ఒకవేళ ఆయన పక్షపాతమైన మనుషుడా అని మీరు అనుకోవచ్చు. అయితే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఎవని సామర్థ్యం చొప్పున వానికి అని అన్నారు. అప్పుడు 5 తలాంతులు ఇచ్చిన వాడు వాటిని 5గా మార్చి ఆయనకి అప్పగించాడు. 2 తలాంతులు గలవాడు అలాగనే అభివృద్ధి పరిచయానికి ఇచ్చాడు. కానీ 1 ఇచ్చినవాడు దానిని పాడు చేసినాడు. వాడు ఆయనతో మాట్లాడినప్పుడు వాడి మాటలు చాలా హాస్యాస్పదముగాను, దేవుని యందలి అపనమ్మకము కలిగిన మనుషుడుగాను అవి అవి కనిపిస్తాయి. అందుకని ప్రభు అభివృద్ధి పరిచిన వారిని అభివృద్ధిపరిచి ఆయన అన్నాడు, కొంచెములో నమ్మకము కలిగిన వాడు ఇంకా అనేకమైన వాటి మీద హెచ్చింపబడును అని అన్నాడు. అవును దేవుని బిడ్డలారా, మనము మనకిచ్చిన తలాంతులను వృద్ధిపరచు వారమై ఉండాలి. అందరూ బోధించువారుగా లేకపోవచ్చు. బోధించువారు దేవుని తమకు చెప్పిన దాని ప్రకారము ప్రజలకు ఆశీర్వాదకరమైన మాటలను బోధించాలి. సువార్థికులు నశించు ఆత్మలను ప్రభు వైపుకి నడిపించినట్లుగా ప్రభువును గురించిన సువార్తను వారు ప్రకటించాలి. స్వస్థతా వరము కలిగిన వారు రోగుల పట్ల కనికరముతో ఆ పని చేయాలి. పాడేవారు దేవుణ్ణి మహిమపరిచి పాడాలి. తమ యొక్క స్వలాభము కొరకు తామేదో గొప్పవారు అన్నటువంటి భావము వారిలో ఉండరాదు. ప్రార్థనా యోధులు అందరి ఎడల జాలి, దయ కలిగి మనలను ప్రేమించువారు, శత్రువులు ఎవరైనా అందరిని గురించి దేవుని సమూహంలో మనము ప్రార్థించు వారమై ఉండాలి. ఆయన మనకు ఇచ్చిన ఆ బాధ్యతను మనము నెరవేర్చకుండా ఉన్నప్పుడు ప్రభు ద్వారా మనము గద్దించబడతాం, శిక్షించబడతాం. నమ్మకముగా ఉంటే దేవుడు మిమ్మలను హెచ్చించి అనేకులకు ఆశీర్వాదకరమైన మనుషులుగా మిమ్మలను మార్చును. ప్రార్థించుకుందాం. కనుడా, నీ బిడ్డలు కొంచెములో నమ్మకము కలిగి అనేక తలాంతులు కలిగిన వారిగా వృద్ధి చెందడానికి కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఈ చిన్న సందేశం మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కమెంట్స్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలపండి, బెల్ బటన్ నొక్కి మాకు ఆదరణ తెలపవలసిందిగా ప్రేమతో వేడుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యు.